కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటారండి. మా మామగారు పుట్టినప్పటి నుంచి అంటే మా మామగారు వాళ్ళ ఏజ్ నుంచి వాళ్ళ ఏరియాలో ఉంటున్నారు. అంటే 80కి ముందు నుంచి ఉంటున్నారు. మేము ఆ స్థలంలో నుంచే అక్కడ ఇల్లులు కట్టుకొని మా చేతనైన స్థాయిలో ఇల్లులు కట్టుకొని అక్కడ ఉంటున్నాము. ప్రతిసారి ఎవరో ఒకరు ఇలాగే వస్తున్నారు, ఏదో ఒక కేసు పడుతూనే ఉన్నారు. మేము హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా కొత్తగా గడ్డం మురళి అని చెప్పేసి ఒకతను మా ఉన్న ఏరియాలలోకి వచ్చేసి మా మీద మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళడము, ఫోటోలు తీయడము, నా ల్యాండ్ అని చెప్పడము. మాకు ఇక్కడ మేము ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగి రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఆ రోడ్లు వేసే టైంలో కూడా కాంట్రాక్ట్లను బెదిరించి మా రోడ్లను ఆఫ్ చేశాడు. మేము సొంతగా తలా ఒక 100-1000 వేసుకొని మట్టి కూడా పోపించుకున్నామండి. సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యే టయానికి వచ్చి మా భూమి అని చెప్తున్నాడు. మేము గత 3-4 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి పన్ను కూడా కడుతున్నాము. పన్ను కట్టే టైంలో ఎక్కడికి వెళ్ళాడు ఈ గడ్డం మురళి, అతని 2 కొడుకులు. ఈ రోజు వచ్చి మా ల్యాండ్ అంటుంటే పోలీసులు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మేడం ఎంక్వైరీ చేపిస్తామంటున్నారు. ఇంతవరకు కూడా రాలేదు. మాకు 2 ఇల్లులు అక్కడ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయ్యాయి. ఆ శాంక్షన్ అయిన ఇల్లు మేము ఏదో సప్పో చేసుకొని బేస్మెంట్ వరకు లేపుకున్నాం. దౌర్జన్యంగా మేము ఆయన ల్యాండ్లో మేము కట్టుకుంటున్నామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మమ్మల్ని పిలిపించారు. పోలీసులేమో వాళ్ళ లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, మమ్మల్ని బయట పంపిస్తున్నారు. ఇంతవరకు దాని గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు లేరు. ఆ బిల్లు శాంక్షన్ చేసింది లేదు. ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాము, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. మాకు చేతనైనంత వైపు మా సొంత డబ్బులు పెట్టుకొని పోరాటం చేస్తున్నాం. ఇంకెన్ని రోజులు ఇలా పోరాటం చేయాలి? మాకెవరు దారి చూపించేది ఎవరు చూపించారు? ఈ గడ్డమురళి నుంచి అయితే మాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా ప్రాణహాని అయితే ఉంది. మాకెవరు సపోర్ట్ చేయాలంటే మేము డబ్బు లేని వాళ్ళం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆపోజిట్లో కలెక్టర్ ఆఫీస్ ఉంది, మా గురించి స్పందించిన వాళ్ళు లేరు. అక్కడికి కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసాము. పలానా 444 ఏరియాలో మాకు మున్సిపల్ శాంక్షన్ అయింది, మమ్మల్ని సర్వే చేయించండి, మా రూము మా ప్లేస్ ఏరియా ఉందో సర్వే చేయించండి, మేము పన్నులు కూడా కడుతున్నామని చెప్తున్నాం. మా పన్నులన్నీ ఎవరికి పోతున్నాయి? మరి వాడి ల్యాండ్ అయితే మా పన్నులన్నీ మేము ఎవరికి కడుతున్నాం? ఇన్ని రోజుల గడ్డమురళి ఎక్కడున్నాడు? మేము సొంతగా కరెంటు పోల్ వేయించుకున్నాం. అప్పుడు ఎటుపోయాడు గడ్డం మురళి? ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎటుపోయాడు గడ్డం మురళి? గవర్నమెంట్ మా దగ్గర పన్ను ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు ఎందుకు అతని వైపు ఎందుకు ఉంటున్నారు? మా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? హాస్టల్ కట్టినప్పుడు ఎందుకు మాకెవరో ఒకరు ఇప్పటికైనా కానీ న్యాయం చేయాలి. ఇట్లా ఎన్ని సంవత్సరాలు తరతరాలు ఇట్లా మేము పోరాటం చేసుకుంటూ వెళ్ళడమేనా? సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి అమ్మా అక్కడ? సుమారు 60 కంటే ఎక్కువే ఉన్నాయండి. 60 కంటే ఎక్కువే ఉన్నాయి. అందరూ పేదవాళ్ళే, అందరు సొంతంగా స్థలం ఉన్నోళ్ళే సార్, దాంట్లో ఎవ్వరు లేరు, సొంతంగా ఉన్నోళ్ళే. మేము హైకోర్టుకు కూడా వెళ్ళామండి. హైకోర్టుకు వెళ్ళి మాకు ఇది ల్యాండ్ మీద అని చెప్పేసి మేము హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా